మనమందరం పోరాడదామని మీ అందరూ అనాలి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే రాజా ఈసారి ఎలక్షన్ లో నేను గెలిపిస్తాను. రాజా ఈసారి ఎలక్షన్ లో నేను గెలిపిస్తాను. ఒకవేళ ఎవరైనా నోరెప్పకపోతే వాళ్ళు చికెన్ భోజనం మాత్రమే వచ్చినారని భావించాల్సి వస్తుంది. చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఏంది ఆయన వచ్చేది? బజార్కి వచ్చి చెప్పు పెట్టి కొడతారు. ఇస్తారా? ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. మళ్ళీ ఎప్పుడు వదిలిపెట్టను అని మనం చేస్తున్నా. మీ అందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. కామెడీ ఏంటంటే ఇప్పుడు మాట్లాడే ఆయన సొంత అల్లుడే ఓటు వేద్దన్నాడు లాస్ట్ ఎలక్షన్స్ లో. పక్కన ఉన్న ఆయనేమో సొంత కూతురు అల్లుడు ఇద్దరు ఓట్లేరండి. వీళ్ళ లీడర్కేమో సొంత అల్లుడు కూతురు ఆయన తల్లి కూడా ఆయన ఓటు వేయదు. కానీ అందరూ వచ్చి ఫైట్ చేయాలంట. అందరు కొట్టుకు చేస్తే వీళ్ళు సంపాదించుకుని లీడర్లు అవుతారు. కొద్దిసేపు ఆగండి, భోజనం మీరు ఎవరెళ్ళినా అక్కడ పెట్టరు. ఎందుకు? ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క ముట్టరు. జగన్ గురించి వదిలేయండి, ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా. తదుపరి ఎక్కువ మంది లేకపోతే కొద్దిసేపు ఆగండి, భోజనం మీరు ఎవరెళ్ళినా అక్కడ పెట్టరు. ఎందుకు? మీరు వెళ్ళడమే తప్ప ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క ముద్ద కూడా అక్కడ వేయదు. ఇంకేమైనా చెప్పమంటారా? ఇంకేమైనా చెప్పమంటారా? నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటేలా? మేము ఆదేశించడం వద్దండి. అందరం వెళ్ళిపోదాం, స్లోగా తిందాం. 10,000 మందికి ఉంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 4,000 5,000 మందికి 5-6 మంది తినేస్తే ఇంకా 5-6 మందికి ఉంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా? రాజ్యాంగం ఏం చెప్పింది? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి ఏమిటో రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. గోవిందా గోవిందా. ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజ్యాంగం ఫెయిల్ అయిపోతే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? సార్, గతంలో మీరు 3 రాజధానులు అంటే చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు కానీ రాష్ట్రాన్ని 3 ఈ రోజు టాపిక్ డైవర్షన్ అవుతుంది. ఇప్పటికే 2 అయిపోయింది. ఈ రోజు వదిలేద్దాం. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు. ఇక చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్.